ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బిజపూర్ పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపరచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఛత్తీస్గఢ్లో అత్యంత అమానుషంగా బూటకపు ఎన్కౌంటర్లు చేసి మావోయిస్టులను హతమార్చిన ఆరోపించారు. బిజపూర్ పోలీస్ కస్టడీలో ఉన్న నాయకులని కాల్చి చంపుతూ ఎన్కౌంటర్స్ గా ప్రకటిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పశ్చిపద్మ, సిపిఎం అబ్బాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, వేములపల్లి వెంకట్రామయ్య, కె గోవర్ధన్, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. అలుగునూరు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, బీపీసీ అట్లాగే ఎంపీటీసీకి సంబంధించిన విద్యార్థులు 2వ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వం కలిగిస్తుందని విద్యార్థులు అట్లాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కమిటీ అనేక రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో 95% మార్కులు వస్తేనే 2వ సంవత్సరంలో అక్కడ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇతర ప్రాంతాలకు, ఇతర గురుకుల పాఠశాలలకు పంపిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి సంవత్సరం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 2వ సంవత్సరం కూడా అక్కడే కంటిన్యూ కావాలి. అట్లాగే 2వ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో మార్క్స్ తక్కువ వచ్చినవి దానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళు నీట్కు, ఐఐటికి ప్రధానంగా అక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఫ్యాకల్టీ కూడా అవే బోధిస్తున్నారు. చివరి సందర్భంలో ఇంటర్కి సంబంధించినటువంటి సిలబస్ చెప్తున్నారు. దానివల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువ రావచ్చు, కానీ నీట్కు అట్లాగే మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులుగా వాటి మీద వాళ్ళ ప్రతిభ అనేటటువంటిది ఉంది. కానీ ఫస్ట్ ఇయర్లో 90% మార్కులు రాలేదనేటటువంటి పేరుతో వాళ్ళకి అక్కడ అకామిడేషన్ లేదని, అట్లాగే అక్కడ మీకు 2వ సంవత్సరం చదువుకునే అవకాశమే లేదు, ఇతర వచ్చేటటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తామనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది గౌలిదొడ్డి, అలుగునూరు